హలో ఆల్, వెల్కమ్ టు మై ఎన్ని ఛానల్. లైన్స్ ఇవాళ తీసినావు? మక్క గారెలు అండ్ వన్నే అయిందా? క్యారెట్ మిక్స్ చేసి చేస్తున్నాను. సో వన్ బై దానికి వన్ రెసిపీ తీస్తావా? చూసేద్దాము. దీనికి ఫస్ట్ మనకి లేత మక్కలు కావాలి. సో అవన్నీ ఒలుచుకున్న మక్కలని ఒక మిక్సీ జార్లో మక్కలు అండ్ నా దీనికి క్వాంటిటీ అంటే 2 కప్స్ మక్కలు అయ్యాయి. సో దానికి 2 ఎండుమిరపకాయలు తీసుకున్నాను అండ్ ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను. అందులో నేను కొంచెం మిక్సీ పట్టిన తర్వాత యూజ్ చేశాను, కొన్ని మిక్సీలో వేసాను అనమాట పేస్ట్ చేయడానికి. సో కొంచెం ఆనియన్ అండ్ 2 వెల్లిపాయలు, పెద్ద సైజు ఎల్లిపాయలు అయితే 2 తీసుకున్నాను. అలానే నేను ఇందులో కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. బెల్లం వేసుకుంటే అదొక టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుందన్నమాట. అట్లానే కొంచెం సాల్ట్ అండ్ 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను. అది మంచిగా పేస్ట్గా చేసుకున్న తర్వాత అందులోనే కొంచెం పసుపు, జీలకర్ర అండ్ చాలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, కరివేపాకు అండ్ కొత్తిమీర అండ్ క్యారెట్ని ఇక్కడ నేను తురుముకున్నాను. సన్నగా తురుముకున్న క్యారెట్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అలానే ఇందులో నేను బైండింగ్కి శనగపిండి అండ్ బియ్యపిండి కూడా యూజ్ చేసుకున్నాను. 2 కప్స్ మక్కలు అన్నాను కదా, సో 2 కప్స్ మక్కలకి 1.5 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి అండ్ 1.5 టేబుల్ స్పూన్ వరకు బియ్యపిండి 2 వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అండ్ లేత మక్కలు కాబట్టి ఇందులో మనం అసలు వాటర్ యూజ్ చేయలేదు. మనకు అందులో ఉన్న మాయిశ్చరే సరిపోతుందన్నమాట, వాటర్ వేసుకోవాల్సిన అవసరమే లేదు. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట. ఇందులోనే నాకు కొంచెం సాల్ట్ తక్కువైంది, సో నేను ఇక్కడ సాల్ట్ యూజ్ చేసుకున్నాను. మొత్తం కలుపుకున్నాక ఒక ఆయిల్ తీసుకొని హీట్ అయిన తర్వాత ఇవి వడల షేప్లో ఒత్తుకొని వేసేసుకోండి. హోల్ పెట్టచ్చు, లేదా హోల్ లేకుండా కూడా పెట్టేసుకొని లో ఫ్లేమ్లో గోలించుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో గోలించుకుంటూ లో టు హై ఫ్లేమ్లో వరకు పెట్టుకోవాలి ఫ్లేమ్ని. లోపల మంచిగా ఉడుకుతుంది. మనం హై ఫ్లేమ్లో పెడితే ఫస్ట్ బ్రౌన్ వచ్చి లోపల ఉడకదనమాట. సో లో ఫ్లేమ్లో ఉంచి మెల్లగా కుక్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. అట్లా కుక్ అయిందనుకోండి, లోపల కూడా మంచిగా కుక్ అవుతుంది. అండ్ లోపలంతా సాఫ్ట్గా ఉండి పైన క్రంచ్ ఉంటుందన్నమాట. ఇట్లా ఈ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా అంటే చాలా సాఫ్ట్గా వచ్చాయి అన్నమాట. లోపల కూడా ఎంత మెత్తగా ఉన్నాయి. అండ్ క్యారెట్ టేస్ట్ కూడా, ఆ టేస్ట్ అండ్ కొంచెం బెల్లం యాడ్ చేసాం కాబట్టి అది అక్కడక్కడ స్వీట్గా తగలడము చాలా బాగున్నాయి. మిగతా పిండిని కూడా అన్నీ ఇలానే లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అన్నీ కుక్ చేసేసుకున్నాను. ఇలానే అన్నీ గారెలు మొత్తం వేసేసుకున్నాను. అండ్ కలర్ చూడండి ఎంత బాగా వచ్చాయి. ఈ కలర్లో తీస్తే సరిపోతుంది, మంచిగా వస్తాయి. అండ్ పైన కూడా క్రంచ్ ఉంటుంది, లోపల కూడా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. అండ్ క్యారెట్ కూడా యూజ్ చేసాం కాబట్టి ఆ కలర్ కూడా చూసారా, లోపల ఎంత మంచిగా ఆరెంజ్ ఆ కలర్ కూడా కనిపిస్తుంది. అండ్ బెల్లం కూడా వేసాం కాబట్టి అక్కడక్కడ స్వీట్గా కూడా తగులుతుంది. అదొక టేస్ట్ ఉందన్నమాట, చాలా బాగుంది. టేస్ట్ మాత్రం మంచిగా వచ్చింది. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.